హాయ్ అండి. కుక్కర్‌లో ఈజీగా, ఫాస్ట్‌గా చిరాకు పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కందిపప్పుని కడుక్కొని తీసుకోండి. నేను చిరాకు తీసుకున్నానండి. ఈ ఆకత్తి వేద్దాము కందిపప్పులో. ఇప్పుడు మనం పసుపు వేద్దాము, కారప్పొడి వేద్దాము, కొంచెం అంటే కొంచెం మెంతులు వేయండి, చింతపండు వేయండి. ఇప్పుడు ఒక 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 5 ఒక పచ్చిమిర్చి వేసుకోండి. ఇది ఎంత తొందరగా అయిపోతుందండి మన కుక్కర్‌లో. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం సరిపడా ఉప్పు వేసుకున్నాను. ముద్దకంతో బాగా ఎన్నిచ్చి తీసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి పోపు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. కొంచెం ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆనియన్ ముక్కలు వేయండి. కరివేపాకు వేయండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేద్దాము. ఇంగు వేయడం వల్ల ఆకుకూర పప్పు టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. బాగా దోరగా వేగనీయండి. పోపు ఎంత బాగా వేగితే అంత బాగా పప్పు టేస్ట్ ఉంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా